ఇటీవల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన కొత్తపల్లి మున్సిపల్కు సంబంధించిన పలు సమస్యలపై మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు జమాలుద్దీన్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రుద్రరాజు నాయకత్వంలోని మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కరీంనగర్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్తపల్లి ప్రాంతంలో ఉన్న కరెంటు సమస్యను తీర్చుటకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహాయంతో మంజూరు చేసినటువంటి ఎక్స్ప్రెస్ లైన్ పనులు పూర్తి చేయాలని, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంజూరీ చేసిన మెడికల్ కాలేజ్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. కొత్తపల్లి మున్సిపల్ విలీన సమయంలోని కొత్తపల్లి మున్సిపాలిటీ నుండి 6.41 కోట్ల నిధులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు బదలాయింపు జరిగినట్లుగా కొత్తపల్లి మున్సిపల్ కార్మికులకు గత 4 నెలల నుండి జీతాలు చెల్లించినందున బకాయి ఉన్న 4 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, చెడిపోయి ఉన్న ట్రాక్టర్లను వెంటనే మరమ్మతులు చేపించి చెత్త సేకరణ ప్రతిరోజు జరపాలని, పారిశుద్ధ్య, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ ఆధ్వానంగా ఉన్నందున అట్టి పనులు సక్రమంగా జరుగుతున్నట్లుగా చూడాలని కోరటం జరిగినది. Irrigation, SC irrigation. Irrigation SC. House tax House tax receipt tenant నాకు వాళ్ళు హౌస్ ట్యాక్స్ నా ఓనర్ ఎందుకు కడతారు ఏదో ప్రూఫ్ పెట్టమంటే పెడుతుంది అప్ టు డేట్ హౌస్ ట్యాక్స్ మొన్న జనవరి 26 తర్వాత ప్రత్యేక మున్సిపాలిటీగా ఉన్నటువంటి కొత్తపల్లి పట్టణాన్ని రాజకీయ స్వార్థంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది. ఆ విలీనం జరిగిన తర్వాత మా కొత్తపల్లి ప్రాంతం ఏదైతే ఉందో అది అనాథగా మారిపోయింది. ఎందుకనంటే మా కొత్తపల్లి పట్టణ ప్రాంత సమస్యలను ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మా దగ్గర ఎలక్ట్రిసిటీ సమస్య ఉన్నది. మున్సిపాలిటీగా ఏర్పడ్డప్పుడు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలన్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తపల్లికి ఎక్స్ప్రెస్ లైన్ శాంక్షన్ చేసింది. ఆ ఎక్స్ప్రెస్ లైన్ పనులు దాదాపు 99% పూర్తి అయిపోయినాయి. కానీ ఒక రాణిపురం వద్ద 10 పోల్లు వేసేది ఉంటే అది పెండింగ్ పెట్టిర్రు. దాంతో ఎప్పుడు గాలి వచ్చినా ఎప్పుడు చినుకుబడ్డా కరెంటు కోతలు తప్పడం లేదు. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ వద్ద ఒక సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి గత ప్రభుత్వం సబ్స్టేషన్తో పాటు అక్కడ స్థలం కూడా 1 ఎకరం స్థలం కేటాయించడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ సబ్స్టేషన్ నిర్మాణం పని ప్రారంభం కాలేదు. దీంతో కూడా లో వోల్టేజ్ సమస్య వస్తున్నది. అంతేకాకుండా ఈ ఏదైతే వైర్ల కింద పెరిగినటువంటి చెట్ల కొమ్మలు ఉన్నాయో దాన్ని కొట్టేయడంలో కూడా విద్యుత్ శాఖ యొక్క తాత్సారం వలన ఏమాత్రం గాలి దుమారం వచ్చినా వర్షం వచ్చినా కరెంటు పోతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఆ మెడికల్ కాలేజ్ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి, అదేవిధంగా ఆ ఎక్స్ప్రెస్ లైన్ పని 1% ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.